ఓం శాంతి. 29/10/24 मीठे बच्चे, आत्मा से विकर्मों का किचड़ा निकाल शुद्ध फूल बनो। बाप की याद से ही सारा किचड़ा निकलेगा. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఆత్మ నుండి వికారాల యొక్క చెత్తను తొలగించేసేయండి, శుద్ధమైన పుష్పంగా అవ్వండి. బాబా స్మృతితో మొత్తం చెత్తంతా తొలగిపోతుంది అంటున్నారు బాబా. ఆత్మ సే వికర్మం కా కిచడా నికాల్ శుద్ధ ఫూల్ బనో, బాప్ కి యాద్ సే హీ సారా కిచడా నికలేగా. ఆత్మ నుండి వికారాల యొక్క చెత్తను తొలగించినట్లయితే శుద్ధమైన పుష్పంగా అయిపోతుంది. బాబా స్మృతితో మొత్తం చెత్తంతా తొలగించవచ్చు. प्रश्न, पवित्र बनने वाले बच्चों को किस एक बात में बाप को फॉलो करना है? పవిత్రంగా అయ్యే పిల్లలు ఏ ఒక్క విషయంలో బాబాని ఫాలో చేయాలి? పవిత్రంగా అయ్యే పిల్లలు ఏ విషయంలో బాబాని ఫాలో చేయాలి? उत्तर, जैसे बाप परम पवित्र है और कभी अपवित्र किचड़े वालों के साथ मिक्सअप नहीं होता, बहुत बहुत पवित्र है, ऐसे आप पवित्र बनने वाले बच्चे बाप को फॉलो करो, सी नो एविल. బాబా చెప్తున్నారు జవాబు, ఏ విధంగా బాబా పరమ పవిత్రమైన వారు, ఎప్పుడూ కూడా అపవిత్రమైనటువంటి చెత్త అనేది ఏదైతే ఉందో, లేక ఆ చెత్త కలిగిన వ్యక్తులతో మిక్సప్ కారో కలవరో, అలా పిల్లలైన మీరు కూడా బాబాని అనుసరించాలి. బాబా చాలా చాలా పవిత్రమైన వారు. అలా పిల్లలైన మీరి విషయంలో బాబాని ఫాలో చేయండి, చెడుని చూడకండి అంటున్నారు బాబా. ओम शांति. बाप बच्चों को समझाते हैं, है तो ये दोनों बाप एक को रूहानी, दूसरे को जिस्मानी बाप कहेंगे. బాబా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఇద్దరు తండ్రులు ఉన్నారు, ఒకరు ఆత్మిక తండ్రి, ఇంకొకరు భౌతికమైన సాకారి తండ్రి, కానీ ఇద్దరిని తండ్రి అనే చెప్పడం జరుగుతుంది. ఇద్దరు అర్థం చేయిస్తున్నారు. బల్ ఏక్ సమझाते हैं, दूसरा समझते हैं, फिर भी कहेंगे दोनों समझाते हैं. అయితే అర్థం చేయించేవారు ఒకరు, వినేవారు ఒకరు, కానీ ఇద్దరు చెప్తున్నారు అని అంటూ ఉంటాం కదా, బాప్ దాదా అని. ए जो इतनी छोटी सी आत्मा है, उन पर कितना मैल चढ़ा हुआ है, मैल चढ़ने से कितना घाटा पड़ जाता है. వాస్తవానికి ఆత్మ ఎంత చిన్నది కదా, కానీ దీనికి బాగా మురికి పట్టేసి ఉంది. ఈ మురికి పట్టిన కారణంగా ఎంత నష్టం వాటిల్లుతుందో చూడండి అంటున్నారు బాబా. एक फायदा है और घाटा तब देखने में आता है जबकि शरीर के साथ. ఎప్పుడైతే ఆత్మ శరీరంతో పాటు ఉంటుందో లాభ నష్టాలు అనేవి తెలుస్తాయి అన్నమాట. तुम जानते हो, हम आत्मा जब पवित्र बनेगी तब इन लक्ष्मी नारायण जैसा पवित्र शरीर मिलेगा. పిల్లలైన మీకు తెలుసు, ఎప్పుడైతే ఆత్మ పవిత్రంగా తయారవుతుందో అప్పుడు ఈ లక్ష్మీనారాయణ లాంటి పవిత్రమైన శరీరం కూడా లభిస్తుంది. अभी आत्मा में कितना मैल चढ़ा हुआ है. जब साधु निकलते हैं, उनको जानते हैं, तो कितनी मैल निकलती है, फिर मधु शुद्ध अलग हो जाती है. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు, వాస్తవానికి ఆత్మకు చాలా మురికి పట్టేసి ఉంది అన్నమాట. ఉదాహరణకి చూడండి, తేనె తీస్తారు కదా, ఆ తీసినప్పుడు చాలా మురికిగా ఉంటుంది అన్నమాట, చాలా డస్ట్ కనిపిస్తుంది. ఎప్పుడైతే దాన్ని వడపోస్తారు, వేరు చేస్తారు, ఆ తేనె చెత్త, అది చాలా శుద్ధమైనటువంటి తేనెగా అయిపోతుంది. ఆత్మ भी बहुत मैली हो जाती है, आत्मा ही कांचन थी, बिल्कुल पवित्र थी,
మరి ఆ విధంగానే ఆత్మ కూడా చాలా మురికిగా అయిపోయి ఉంది. వాస్తవానికి ఆత్మ కాంచనమైనది, చాలా పవిత్రంగా ఉండేది. शरीर कैसा सुंदर था, इन లక్ష్మీనారాయణ का शरीर देखो कितना सुंदर है. శరీరం కూడా ఎంత సుందరమైనది ఉండేది. ఈ లక్ష్మీనారాయణల శరీరాన్ని చూడండి ఎంత సుందరంగా ఉంటుంది. వారిని చూసి అందరూ హర్షితమవుతూ ఉంటారు. मनुष्य तो शरीर को पूजते हैं ना, ఆత్మ కే तरफ नहीं देखती है. చూడండి మనుషులు ఏం చేస్తారంట, ఆ శరీరాల వైపే చూస్తారు. ఆత్మ కోసం తెలీదు, ఆత్మని చూడరు కూడా. ఆత్మకి తో పెహచాన్ భీ నహీ హై. ఆత్మ యొక్క పరిచయమే లేదు. పెహ్లే ఆత్మ సుందర్ థీ, చోలా భీ సుందర్ మిల్తా హై. తుమ్ భీ అభీ ఏ బన్నా చాహతే హో. అయితే ఆత్మ ముందు చాలా సుందరంగా ఉండేది, శరీరం కూడా సుందరమైనదే లభిస్తుంది. ఇప్పుడు అందరూ కూడా ఆ విధంగా అవ్వాలి అనుకుంటున్నారు కదా! అంటే ఆత్మ ఎప్పుడైతే కాంచనం అయిపోతుందో బంగారు సమానంగా, శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది. तो आत्मा कितनी होनी शुद्ध होनी चाहिए. आत्मा को ही तमो प्रधान कहा जाता है क्योंकि उसमें फुल किचड़ा है. एक तो देह अभिमान का किचड़ा और फिर काम क्रोध का किचड़ा. ఆత్మ ఇప్పుడు శుద్ధంగా అవ్వాల్సిందే. ఎందుకంటే ఆత్మలో తమో ప్రధానత అనేది చాలా ఉంది. ఎందుకంటే ఫుల్‌గా ఆ మురికి అనేది పట్టేసి ఉంది. ఒకటి దేహ అభిమానం యొక్క చెత్త, ఇంకొకటి కామ క్రోధాల యొక్క అశుద్ధత అంటున్నారు బాబా. కిచడా నికాల్నే కే లియే చానా జాతా హై, చాన్నే సే రంగ్ హీ బదల్ జాతా హై. మరి ఆ చెత్త తొలగాలి అంటే వడపోయాలి. హ్మ్. వడపోయడము అంటే బాబా స్మృతి. ఆ విధంగా మనం ఆ చెత్తను వేరు చేసాము, ఆత్మ నుండి వడపోసాము అంటే రంగు కూడా మారిపోతుంది, కాంచనం అయిపోతుంది ఆత్మ అంటున్నారు బాబా. तुम अच्छी रीति बैठ विचार करेंगे तो फील होगा हम किचड़ा भरा हुआ है, आत्मा में रावण की प्रवेशता है. మీరు ఈ విధంగా కూర్చొని విచార సాగర మంతన చేసినట్లయితే ఫీల్ అవుతారనమాట. నిజమే కదా! ఒకప్పుడు ఆత్మ ఎంత శుద్ధంగా ఉండేది, ఇప్పుడు చెత్తతో నిండి ఉంది. ఆ ఆత్మలో రావణుడి యొక్క ప్రవేశత కారణంగా, పంచ వికారాల కారణంగా ఏ విధంగా అయిపోయిందని మీకు అర్థమవుతుంది. अभी बाप की याद में रहने से ही किचड़ा निकलता है, इसमें भी टाइम लगता है. ఇప్పుడు బాబాను స్మృతి చేయడం ద్వారా ఆ చెత్త అనేది తొలగిపోతుంది. దీనికి కూడా టైం పడుతుంది అంటున్నారు బాబా. बाप समझाते हैं देह अभिमान होने के कारण विकारों का किचड़ा कितना है, क्रोध का किचड़ा भी कोई कम नहीं है. బాబా అర్థం చేయిస్తారు, దేహ అభిమానం కారణంగా వికారాల యొక్క చెత్త ఎంత ఉందో చూడండి. ఈ కోపము అనేది కూడా తక్కువ కాదంటున్నారు బాబా. क्रोधी अंदर में जैसे जलता रहता है, कोई ना कोई बात पर दिल जलती रहती है. ఆ క్రోధం కలిగిన వారు లోపల ఏమంటారు, దహించకపోతూ ఉంటారు. ఏదొక విషయంలో వారిలో వారు సతమతం అయిపోతారు అంటున్నారు బాబా. మనసు చాలా గరం గరంగా ఉంటుంది అన్నమాట. షకల్ బి తంబి చేసి రేతి హే. ఆ చూడ్డానికి ముఖం కూడా ఎర్రగా హ్మ్. రాగి మాదిరిగా అయిపోతుంది అంటున్నారు బాబా. కోపంలోకి వచ్చినప్పుడు ఆ ఫేస్ కట్సే మారిపోతాయి కదా! अभी तुम समझते हो हमारी आत्मा जली हुई है, ఆత్మ में कितनी मैल है अभी पता पड़ा है. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు ఆత్మ ఎంతగా అశుద్ధంగా అయిపోయింది అని. ఆత్మలో చాలా మురికి ఉంది అన్నమాట. ఇప్పుడు మీకు తెలిసింది. ఏ బాతేం సమజ్నే వాలే బహుత్ తోడి హై, ఇస్మే తో ఫస్ట్ క్లాస్ ఫూల్ చాహియే నా. అయితే ఈ విషయాలు అర్థం చేసుకునేవారు చాలా తక్కువ మంది. ఇందులో చాలా ఫస్ట్ క్లాస్ అయిన పుష్పాలు కావాలి కదా అంటున్నారు బాబా. అభి తో బహుత్ కమియాం హై, తుమ్కో తో సబ్ కమియాం నికల్ బిల్కుల్ పవిత్ర బన్నా హై. ఇప్పుడైతే చాలా లోపాలు ఉన్నాయి పిల్లల్లో. అయితే అవి తొలగించుకొని పూర్తిగా
పూర్తి శుద్ధంగా తయారవ్వాలంటున్నారు బాబా. ये लक्ष्मी नारायण कितने पवित्र है ना। वास्तव में उनको हाथ लगाने का भी हुक्म नहीं है। ఈ లక్ష్మీనారాయణలు చూడండి ఎంత పవిత్రమైన వారు కదా, వారిని టచ్ చేయడానికి కూడా ఆజ్ఞ లేదు అంటున్నారు బాబా. పవిత్ర జాకర్ ఇతనే ఊంచ్ పవిత్ర దేవత ఉన్కో హాత్ లగా నా సకే. అంటే పతితులు వెళ్ళి ఇంత ఉన్నతమైన పవిత్ర దేవతలను టచ్ చేయలేరు, వారిని ముట్టుకోవడానికి కూడా వీలు లేదు అంటున్నారు బాబా. హాత్ లగానే లాయక్ హీ నహీ, శివ్ కో తో హాత్ లగా నహీ సక్తే. కాబట్టి దేవతల్ని టచ్ చేసే హుకం అయితే లేదు, శివ్ బాబానైతే ఎవరు టచ్ చేయలేరు. ఎందుకు? ఓ హై హీ నిరాకార్, వారు ఉన్నది నిరాకారుడు కదా. ఉన్కో హాత్ లగ్ హీ నహీ సక్తా, ఓ తో మోస్ట్ పవిత్ర హే. వారికి అసలు మన చెయ్య టచ్ అవ్వదు కూడా, వారు ఉన్నదే చాలా పవిత్రమైన వారు. బల్ ఉన్కి प्रतिमा बड़ी रखी हुई है, क्योंकि कितनी छोटी बिंदी उनको तो कोई हाथ लगा ना सके. అయితే వారి యొక్క ప్రతిమలు పెద్దగా మనం పెట్టుకున్నాము, వాస్తవానికి బాబా ఒక చిన్న బిందువు కదా. ఆ చిన్న బిందువుకి మనం ఎలా టచ్ చేయగలం, చెయ్యి ఎలా వేయగలం? ఆత్మ శరీర్ మే ప్రవేశ్ కర్తీ హై తో శరీర్ బడా హోతా హై. ఆత్మ ఎప్పుడైతే శరీరంలో ప్రవేశిస్తుందో శరీరం నెమ్మది నెమ్మదిగా పెద్దదవుతూ ఉంటుంది. आत्मा तो बड़ी छोटी नहीं होती है, ये तो है ही కిచడే కి దునియా. ఆత్మ ఎప్పుడు చిన్నగా పెద్దగా అవ్వదు, శరీరాలు మారుతూ ఉంటాయి అంటున్నారు బాబా. చిన్నది నుండి పెద్దదవుతుందన్నమాట. ఇది ఉన్నదే చెత్త ప్రపంచం, చాలా చెత్త ఉంది, అశుద్ధత. ఆత్మ మే కితనా కిచడా హే, ఆత్మలో కూడా ఎంత చెత్త నిండి ఉంది. ఏ చెత్త? వికారాల యొక్క చెత్త. శివ్ బాబా बहुत पवित्र है, यह तो सबको एक समान बना देती है, एक दो को कह भी देती है तुम तो जानवर हो. सतयुग में ऐसी भाषा होती नहीं. బాబా చాలా పవిత్రమైన వారు. ఇక్కడ చూడండి అందరినీ సమానం చేసేసారు. ఒకరికి ఒకరు నువ్వు జంతువు అని కూడా నిందించుకుంటూ ఉంటారంట. ఏదైనా సందర్భం అంటే ఒకరికొకరు తిట్టుకుంటారు కదా, అప్పుడు నువ్వు పశువులా ప్రవర్తిస్తున్నావు అని అంటూ ఉంటారు కదా. సతయుగంలో ఇలాంటి భాష ఉండదు అంటున్నారు బాబా. ఒకరినొకరు తిట్టుకోవడాలు అలా ఏమీ ఉండదు. అవి तुम फेल करते हो, हमारी आत्मा में बड़ी मैल चढ़ी हुई है, आत्मा लायक की नहीं है जो बाप को याद करे. ఇప్పుడు మీరు ఆ విధంగా అనుభూతిని పొందుతున్నారు కదా, ఆత్మలో ఏదైతే మురికి నిండి ఉందో దాన్ని ఇప్పుడు క్లియర్ చేసుకోవాలి. ఆత్మ అర్హురాలిగా లేదు, కంప్లీట్ గా అంటే పవిత్రంగా అయ్యేటటువంటి అర్హత ఇంకా లేదు. మీరు బాబాని స్మృతి చేస్తే ఆత్మలో ఆ అర్హత నిండిపోతుంది అంటున్నారు బాబా. నా లాయక్ సమజ్ మాయా బి ఏక్దమ్ ఉన్కో హటా దేతీ హే. ఇప్పుడు అర్హులుగా లేము కాబట్టి మాయ కూడా అనర్హులుగా చేసేసి మనల్ని పక్కకు నెట్టేస్తుంది. కాబట్టి ఇప్పుడు అర్హులుగా అవ్వాలి అంటే బాబాని స్మృతి చేయాలి. बाप कितनी पवित्र शुद्ध है ना, हम आत्माएं भी क्या से क्या बन जाती है. బాబా అయితే చాలా చాలా పవిత్రమైన వారు, శుద్ధమైన వారు. మన ఆత్మ కూడా ఎలా ఉండేది ఎలా అవుతుంది. अब बाप समझाते हैं, तुमने मुझे बुलाया ही है आत्मा को शुद्ध बनाने के लिए. బాబా చెప్తున్నారు, మీరు నన్ను పిలిచారు కూడా ఆత్మను శుద్ధంగా తయారు చేయడం కోసం. बहुत किचड़ा भरा हुआ है, बगीचे में कोई सब फर्स्ट क्लास फूल नहीं होती है, నెంబర్వార్ है. చాలా చెత్త అనేదైతే నిండి ఉంది, అశుద్ధత. ఇప్పుడు సపోజ్ ఒక బగీచా ఉందనుకోండి, తోట. ఆ తోటలో అన్ని ఫస్ట్ క్లాస్ అయిన పుష్పాలే ఉంటాయా? రకరకాల పుష్పాలు ఉంటాయి కదా. నెంబర్ వారి అంటున్నారు బాబా. బాప్ भगवान है, आत्मा कितनी पवित्र बनती है, फिर कितना मैली एकदम कांटा बन जाती है. అందుకే బాబా చెప్తున్నారు, నేను తోటమాలిని కూడా. తోటమాలి అంటే తోటలో ఉన్న
పుష్పాల యొక్క అన్నిటి పాలన చేస్తారు. కొన్ని పుష్పాల పాలన చేసి, కొన్ని పుష్పాలు పాలన చేయకపోవడం అలా ఉండదు కదా! ఆత్మ ఇప్పుడు పవిత్రంగా తయారు కావాలి. ఎంత పవిత్రంగా అయితే అంత మీరు కాంచనంగా అయిపోతారంటున్నారు బాబా. ఎంత అశుద్ధత కారణంగా మురికి పట్టిన కారణంగా ముళ్ళగా అయిపోయింది. ఇప్పుడు పుష్పంగా అవ్వడానికి మీరు పవిత్రంగా అవ్వాలి అంటున్నారు బాబా. ఆత్మ మే హి దేహాభిమాన్ కా కామ్ క్రోధ్ కా కిచడా బర్తా హై నా. ఆత్మలోనే ముందు దేహాభిమానము లేక క్రోధము అనేటటువంటి చెత్త నిండుకుంటుందంట. ఆత్మలో ఎప్పుడైతే ఈ వికారాల అశుద్ధత వచ్చేస్తుందో శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది. క్రోధ్ బి మనుష్ మే ఇత్నా హే దేఖో. క్రోధం కూడా ఈ రోజుల్లో ఎంత ఉంది మానవుల్లో. तुम पवित्र बन जाएंगे तो फिर कोई की शक्ल देखने की भी దిల్ नहीं होगी. మీరు ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతారో ఎవరిని చూసేందుకు మనసు కూడా రాదు అంటున్నారు బాబా. ఎవరిపైన మనస్సు వెళ్ళడం అలా ఏమీ ఉండదు. సీ నో ఈవిల్. అందుకే బాబా ఏం చెప్తున్నారు? చెడు చూడకండి. అపవిత్రకో దేఖ్నా హీ నహీ హే. అసలు అపవిత్రులను చూడకూడదు కూడా అంటున్నారు బాబా. आत्मा पवित्र बन पवित्र नया चोला लेती है तो फिर किचड़ा देखते ही नहीं. ఎప్పుడైతే ఆత్మ పవిత్రంగా అయిపోతుందో ఆ పవిత్రమైన శరీరం లభిస్తుందో ఇంకా చెత్తను చూసేదేముంటుంది? ఇక్కడే కదా ఆ అంటే శుద్ధత అశుద్ధత అనేది ఉంటుంది. అందుకే ఇక్కడే మనం ప్రాక్టీస్ చేయాలి. అశుద్ధత అంటే బాబా చెప్పారు కదా, అపవిత్రుల్ని చూడకూడదు కూడా, వారి పైన మనసు కూడా వెళ్ళకూడదు అంటున్నారు బాబా. మొత్తం ప్రపంచమే అశుద్ధమైనది. किचरे की दुनिया ही खत्म हो जाती है. बाप समझाते हैं तुम देहाभिमान में आकर कितना किचड़ा बन पड़े हो. ఈ యొక్క అశుద్ధత ప్రపంచమే సమాప్తి అయిపోతుంది. అయితే బాబా అర్థం చేయిస్తున్నారు, ఈ దేహాభిమానం కారణంగా మీరు కూడా ఎంత అశుద్ధంగా అయిపోయారు. పతిత్ బన్ పడే హో హేనా. చాలా పతితంగా అయిపోయారు. बच्चे बुलाते भी है बाबा हमारे में क्रोध का बोध है. बाबा हम आपके पास आए हैं పవిత్ర బన్నే. పిల్లలు పిలిచారు కూడా, బాబా మాలో కోపము అనే భూతం ఉంది, మేమిప్పుడు పవిత్రంగా అవ్వాలి, పవిత్రంగా అవ్వడానికి మీ దగ్గరకు వచ్చామని. जानते हैं बाप तो है ही एवर प्योर. ऐसा हाईएस्ट अथॉरिटी को सर्वव्यापी कहकर कितना डिफेल करते हैं, है ना. अपने पर भी बहुत नफरत आती है. हम क्या थे फिर क्या से क्या बन जाती है. బాబా అర్థం చేయిస్తున్నారు, నేనైతే సదా ఎవర్ ప్యూర్, సదా పవిత్రుడన్నమాట బాబా. ఇలాంటి ఉన్నతమైన హైయెస్ట్ అథారిటీ బాబాను సర్వవ్యాపిని చేసేసారు. అంటే వారి యొక్క ఉన్నత ఇది ఏదైతే ఉందో అది డౌన్ చేసేసాము అన్నమాట. హైయెస్ట్ అథారిటీ ఏదైతే ఉందో దాన్ని మనం డౌన్ చేసేసాము. బాబా చెప్తున్నారు, పిల్లల పైన కూడా చాలా దయ కలుగుతూ ఉంటుందంట బాబాకు. ఎందుకంటే ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు. మీకు మీకు కూడా అలా అనిపించాలంటున్నారు బాబా. ये बातें तुम बच्चे ही समझते हो और कोई भी सत्संग व यूनिवर्सिटी में कहा भी ऐसे ఏం ఆబ్జెక్ట్ కోయి సమझा ना सके. కాబట్టి బాబా అర్థం చేయిస్తున్నారు, ఇలాంటి ఉన్నతమైన విషయాలు బాబా తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. ఇంకా ఏ సత్సంగంలో లేక యూనివర్సిటీలో ఇలాంటి ఏం ఆబ్జెక్ట్ అనేది ఉండదు అంటున్నారు బాబా. अभी तुम बच्चे जानते हो हमारी आत्मा में कैसे किचड़ा बरता गया. 2 कला कम हुई, फिर 4 कला कम हुई, किचड़ा बरता गया. इसलिए कहा ही जाता है तमो प्रधान. ఆత్మలో ఎలా చెత్త నిండుతూ వచ్చింది. 2 కలలు 4 కలలు అలా తగ్గుతూ తగ్గుతూ చాలా చెత్త అనేది పేరుకుపోయింది. తమో ప్రధానంగా అయిపోయారు. कोई लोभ में कोई मोह में जल मरते हैं. इस अवस्था में ही जल जल कर मर जाना है. అంటే కొంతమందిలో లోభము, మరి కొంతమందిలో మోహము అనేటటువంటి వికారాలు ఉంటాయి కదా. ఇలా ఒక్కొక్క వికారము నిండుతూ పూర్తిగా కాలిపోయారు, నల్లగా అయిపోయారు అంటున్నారు. నల్లగా అవుతూ అవుతూ
మరణించినట్లే కదా మరి, వికారాలతో పూర్తిగా నిండి ఉన్నట్లు. అభి తుమ్ బచ్చోं को तो शिव बाबा की याद से ही शरीर छोड़ना है, जो शिव बाबा ऐसा बनाते हैं. అయితే ఇప్పుడు చేయవలసిందేంటి? ఆ కామక్రోధాలు అనే వికారాలు నింపుకొని మరణించడం ఉండకూడదు. శివ్ బాబా స్మృతితో మీరు శరీరాన్ని వదిలిపెట్టాలంటున్నారు బాబా. శరీరం వదిలిపెట్టకుండా ఉండాలి అని కాదు. పాత్ర కంప్లీట్ అయితే మరి వెళ్ళవలసిందే. కానీ అది ఎలా విడిచిపెట్టాలి? బాబా స్మృతితో. వికారాలతో నిండి నిండి అలా విడిచిపెట్టకూడదు అంటున్నారు బాబా. జో శివ్ బాబా ఐసా బనాతే హే, ఇన్ లక్ష్మీనారాయణ కో ఐసా బాప్నే బనాయా హై నా. మరి శివ్ బాబా చూడండి మనల్ని ఎలా తయారు చేస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణలు ఉన్నారు అంటే ఎవరు తయారు చేశారు ఇలా? शिव बाबा कदा. तो अपने को कितनी खबरदारी रखनी चाहिए. तूफान तो बहुत आएंगे. तूफान माया के ही आती है और कोई तूफान नहीं है. కాబట్టి మిమ్మల్ని మీరు ఎంత జాగ్రత్త పరుచుకోవాలి కదా, సేఫ్టీగా ఉంచుకోవాలి కదా. తుఫాన్లు అయితే ఎన్నో వస్తూ ఉంటాయి. ఏ తుఫాన్లు? మాయ యొక్క తుఫాన్లు, వేరే తుఫాన్లు ఏం కాదంటున్నారు బాబా. जैसे शास्त्रों में कहानी लिख दी है हनुमान आदि की, कहते हैं भगवान ने शास्त्र बनाए हैं. ఏ విధంగా శాస్త్రాలలో చాలా స్టోరీస్ రాశారు అన్నమాట, హనుమంతుడి యొక్క కథలు మొదలైనవి. ఇంకా అంటారంట భగవంతుడే శాస్త్రాలు తయారు చేశారు అని. भगवान तो सब वेद शास्त्रों का सार सुनाते हैं. भगवान ने तो सद्गति कर दी, उनको शास्त्र बनाने की क्या दरकार. భగవంతుడు సర్వ వేద శాస్త్రాల సారాంశం తెలియచేస్తున్నారు. తర్వాత సద్గతి చేసి ఉన్నతంగా తయారు చేసేస్తారు. ఇంకా అప్పుడు శాస్త్రాలు తయారు చేసే అవసరం ఏముంటుంది? ఆలోచించవలసిన విషయం కదా. ఆ బాప్ कहते हैं हियर नो इविल, इन శాస్త్రం ఆది సే తుమ్ ఓంచ్ నహీ బన్ సక్తే హో. అందుకే ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు? చెడు వినకండి. ఈ శాస్త్రాలు మొదలైన వాటి ద్వారా ఎవ్వరి ఉన్నతి జరగదు అంటున్నారు బాబా. విస్తారమైపోయాయి కదా అవన్నీ. మేతో ఇన్ సబ్సే అలగ్ హుం. బాబా చెప్తున్నారు నేనైతే వీటన్నిటి నుండి వేరైన వాడిని. కోయి బి పెహచాన్తే నహీ, బాప్ క్యా హే కిస్కో పతా నహీ. అసలు బాబా ఏంటి అనేది ఎవరికి పరిచయం లేదు, సరైన యథార్థ పరిచయం లేదు. बाप जानते हैं कौन कौन मेरी सर्विस करते हैं, अर्थात कल्याणकारी बन औरों को भी कल्याण करते हैं, वही दिल पर चढ़ते हैं. బాబా చెప్తున్నారు ఎవరెవరు నా సేవ చేస్తున్నారు అంటే కళ్యాణకారులై ఇతరుల కళ్యాణం చేయడం. అలా చేస్తే బాబా హృదయంలో కూర్చుంటారు అంటున్నారు బాబా. कोई तो ऐसा भी है जिनको सर्विस का पता ही नहीं. तुम बच्चों को ज्ञान तो मिला है, अपने को आत्मा समझो और बाप को याद करो. అయితే కొంతమంది ఇలా ఉన్నారంట, అసలు సేవ అంటే ఏంటో కూడా తెలియదు అంటున్నారు బాబా. బాబా పిల్లలకు జ్ఞానం ఇస్తూ ఉంటారు. పిల్లలు మిమ్మల్ని మీరు ఆత్మాని భావించండి, బాబాను స్మృతి చేయండి. బల్ ఆత్మ శుద్ధ బంతి హే, శరీర్ తో ఫిర్ భీ ఏ పతిత్ హేనా. ఆత్మ అయితే ఇప్పుడు శుద్ధంగా తయారవుతుంది, భలే శరీరం పతితమైనది. ఎప్పుడైతే కంప్లీట్ గా శుద్ధమైపోతుందో ఆత్మ, అప్పుడు శుద్ధమైన శరీరం లభిస్తుంది. जिनकी आत्मा शुद्ध होते जाती है उनकी యాక్టివిటీ మే రాత్ దిన్ కా పరక్ रहता है. అంటే ఎవరి ఆత్మ శుద్ధంగా అవుతూ ఉంటుందో వారి యాక్టివిటీలో కూడా రాత్రికి పగలకి ఉన్నంత తేడా కనిపిస్తుంది అంటున్నారు. అంటే జ్ఞానంలోకి వచ్చిన కొత్తలో ఉండే యాక్టివిటీ అలా పాతబడుతూ ఉంటే, అర్థం చేసుకొని శుద్ధంగా అవుతూ ఉంటే తేడా అనేది కనిపిస్తుంది కదా నడవడికలో. ఆ మార్పు రావాలి, అప్పుడే కదా కంప్లీట్ పుష్పంగా అవుతారంటున్నారు బాబా. चलन से भी मालूम पड़ता है नाम कोई का नहीं लिया जाता है, अगर नाम ले तो कहीं और ही बदतर ना हो जाए. బాబా చెప్తున్నారు ఆ యాక్టివిటీ ద్వారా తెలుస్తుంది, కానీ ఎవరి పేరు తీసుకోవడం జరగదు. ఫలానా వాళ్ళు ఇలా, ఫలానా వాళ్ళు ఇలా అని అన్నారు అనుకోండి,
వారు ఫీల్ అవ్వచ్చు. ఇంకా డౌన్ అయిపోవచ్చు కూడా. మమ్మల్ని ఇలా అన్నారు సభలో అని. అభి తుమ్ పరఖ్ దేఖ్ సక్తే హో తుమ్ క్యా తే, క్యా బన్నా హై. మీరు తేడా చూసుకోండి. పోనీ మీకు మీరు బాబా సభలో చెప్పరు. బాబాకైతే తెలుసు. మీది మీరు కూడా తెలుసుకోవాలి కదా! ఎలా ఉండేవారిమి, ఎలా అవ్వాలి అని. తో శ్రీమత్ పర్ చల్నా చాహియే. కాబట్టి బాబా చెప్పేదేంటి? శ్రీమతం పైన నడవండి. బాబా ఇచ్చే శ్రేష్ఠ సలహా అనేది అనుసరించాలి. అందర్ గంద్ జో భరా హువా హై, ఉన్కో నికల్నా హై నా. లోపల ఏదైతే ఆ చెత్త నిండి ఉందో దాన్ని తొలగించుకోవాలి కదా! लौकिक संबंध में भी कोई कोई बहुत गंदे बच्चे होती है तो उनसे बाप भी तंग हो जाता है. ఉదాహరణకి చూడండి, లౌకికంలో కూడా ఎవరైనా చాలా అల్లరి చేసే పిల్లలు, చెడు పనులు చేసే పిల్లలు ఉన్నారనుకోండి, వారితో తండ్రి కూడా విసిగిపోతారు. ఇలాంటి పిల్లలు పుట్టారేంటి అనేసి. అవునా కదా? హ్మ్. कहते हैं ऐसा बच्चा तो ना होता भी अच्छा है. है ना? ఇలాంటి పిల్లలు లేకపోయినా బాగున్ను. జన్మించకపోయినా బాగున్ననుకుంటారు కదా! फूलों के बगीचे की खुशबू होती है, परंतु ड्रामा अनुसार కిచడా भी है. చూడండి, పుష్పాల తోటలో వెళ్ళామనుకోండి, ఆ పుష్పాల నుండి సుగంధం వస్తుంది. కానీ డ్రామా అనుసారంగా చెత్త కూడా ఉండాలి. గెత్తం, మట్టి వేస్తాం కదా! అవన్నిటి బలంతో పుష్పాలు మంచిగా పూస్తాయి. సుగంధం వస్తుంది. ఇది డ్రామా అనుసారంగా ఇలా జరగవలసిందే అంటున్నారు బాబా. అలానే ఈ చెత్త ప్రపంచంలో ఉన్నటువంటి మనము, మనలో ఉన్న చెత్తను క్లియర్ చేసుకొని శుద్ధమైన పుష్పాలుగా అవ్వాలి. అక్కో తో బిల్కుల్ దేఖ్నే మే దిల్ నహీ హోతీ హై. ఉంటుంది కదా జిల్లేడు పుష్పం. దాన్ని చూసేందుకు మనసే రాదు అసలు. అంటే అది ఇష్టపడతారా ఎవరైనా? దాని సుగంధాన్ని తీసుకుంటారా? తీసుకోరు కదా! పరంతు బగీచే మే జానే సే నజర్ తో సబ్ పర్ పడేగా నా. కానీ తోటలోకి వెళ్ళినప్పుడు అన్నిటిని చూస్తాము. అన్ని ఫ్లవర్స్ పైన మన దృష్టి వెళ్తుంది. ఆత్మ కహేగి ఏ ఫలానా ఫూల్ హై, खुशबू भी अच्छे फूल की लेंगे ना. बाप भी देखते हैं इनकी आत्मा कितना याद की यात्रा में रहती है, कितना पवित्र बनी है, और फिर औरों को भी आप समान बनाते हैं. అయితే బాబా చెప్తున్నారనమాట. పుష్పాలు అన్న తర్వాత ఇష్టపడతారు. కానీ ఇప్పుడు బాబా చెప్పేదేంటి అంటే, సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి అని. మీలో ఆ పవిత్రత శక్తి నిండుతూ ఉంటే సుగంధభరితమైన పుష్పాలుగా అవుతారు అంటున్నారు బాబా. బాబా కూడా చూస్తూ ఉంటారనమాట. మీరెంత స్మృతి చేస్తున్నారేంటి అని. మీరు స్మృతి యొక్క టైం పెంచుకుంటూ ఉన్నట్లయితే మీలో పవిత్రత అనేది నిండుతుంది. మీరు ఇతరులని కూడా మీ సమానంగా తయారు చేయగలరు అంటున్నారు బాబా. ज्ञान सुनाते हैं, मूल बात ही है मन मनाबो. बाप कहते हैं मुझे याद करो तो पवित्र फूल बनो. ఏ లక్ష్మీనారాయణ కితనే పవిత్ర ఫూల్ తే. బాబా అయితే జ్ఞానం వినిపిస్తూ ఉంటారు. కానీ చాలా ముఖ్యమైన విషయం మన్మనాభం, బాబాని స్మృతి చేయాలి. బాబా చెప్తారు, మీరు నన్ను స్మృతి చేసి పవిత్రమైన పుష్పాలుగా తయారవ్వండి. ఈ లక్ష్మీనారాయణలు చూడండి, ఎంత పవిత్రమైన వారు కదా! ఫుల్ గా తయారైన పుష్పాలు అంటున్నారు బాబా. ఇన్సే భీ శివ్ బాబా బహుత్ శుద్ధ్ పవిత్ర హే. ఈ లక్ష్మీనారాయణల కంటే కూడా శివ్ బాబా చాలా శుద్ధమైన వారు, పవిత్రమైన వారు. ఎవరు ప్యూర్ కదా బాబా. లక్ష్మీనారాయణలు మళ్ళీ అశుద్ధంగా అవుతూ ఉంటారు. డిగ్రీస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. కానీ శివ్ బాబా అలా కాదు కదా, సదా సదా ఎవర్ ప్యూర్. मनुष्यों को थोड़े ही पता है कि इन లక్ష్మీ నారాయణ को भी ऐसा शिव बाबा ने बनाया है. మనుషులకు అసలు తెలియదన్నమాట, ఈ లక్ష్మీనారాయణని కూడా శివ్ బాబాయే ఈ విధంగా తయారు చేశారు అని. तुम जानते हो इस पुरुषार्थ से ये बने हैं. बाप समझाते हैं तो बहुत है. एक तो याद की यात्रा में रहना है जिससे गंध निकले, ఆత్మ పవిత్ర బనే. అయితే పురుషార్థం చేసినట్లయితే ఈ విధంగా తయారవ్వచ్చు అని పిల్లలైన మీకు తెలుసు. అయితే బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరైతే స్మృతి యాత్రలో ఉండాలి.
దీని ద్వారా అశుద్ధత ఏదైతే ఉందో చెత్త తొలగిపోతుంది. ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. तुम्हारे पास म्यूजियम आदि में बहुत आती है। बच्चों को सर्विस का बहुत शौक रखना है ना। सर्विस को छोड़ कभी नींद नहीं करनी होती है। అయితే మీ దగ్గర మ్యూజియంస్ మొదలైనవి ఉన్నట్లయితే సేవ చాలా బాగా జరుగుతుంది. చాలా అభిరుచి ఉండాలి అంటున్నారు బాబా. సేవ వదిలిపెట్టి మీరు విశ్రాంతి కూడా తీసుకోకూడదు, నిద్రపోకూడదు అంటున్నారు బాబా. सर्विस पर बड़ा एक्यूरेट रहना चाहिए। म्यूजियम में भी तुम लोग रेस्ट का टाइम छोड़ते हो। అంటే సేవ అనే విషయంలో చాలా అక్యురేట్ గా ఉండాలి. ఒకవేళ మ్యూజియం సేవ అయితే రెస్ట్ తీసుకునే టైం కూడా ఉండదు. దాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. गला तक जाता है, भोजन आदि भी खाना है, परंतु अंदर में दिन रात उछल आने चाहिए। అలా చెప్తూ చెప్తూ అర్థం చేయిస్తూ మన ఆమ్, నోరు ఆర్చుకుపోవడం అలా కూడా అవ్వచ్చు అంటున్నారు బాబా. భోజనం మొదలైనవి తినాలి. కానీ లోలోపల మాత్రం రాత్రి, పగలు ఉత్సాహము మేము సేవ చేయాలి, సేవ చెయ్యాలి అనే ఉమంగమైతే ఉండాలి అంటున్నారు బాబా. कोई आए तो उनको रास्ता बताइए। भोजन के टाइम कोई आ जाते हैं तो पहले उनको अटेंड कर फिर భోజన కానా చాహియే। ఎవరైనా వచ్చినట్లయితే వారికి మార్గం చెప్తూ ఉండండి. మనం భోజనం దగ్గర కూర్చున్నాము, ఎవరో వచ్చారు, అప్పుడేం చేస్తాం? ముందు వారిని కలిసి అప్పుడు భోజనం చెయ్యండి అంటున్నారు బాబా. ऐसे सर्विस वाला हो, कोई कोई को बड़ा देहाभिमान आ जाता है, आराम पसंद नवाब बन जाती है। आपको समझानी तो देनी पड़ी ना। ఇలాంటి సేవాదారులుగా అవ్వాలి. అయితే కొంతమంది చాలా దేహాభిమానం కలిగి ఉంటారు. ఆరాం పసందుగా ఉంటారు. బాబా చెప్తున్నారు నవాబులుగా అవ్వాలి కదా! ఇక్కడే అయిపోకూడదంటున్నారు. భవిష్యత్తులో అన్నమాట అవ్వాలి. ఆరాం పసందుగా ఇక్కడే ఉన్నారు అంటే నవాబులుగా అయిపోయినట్లు కదా! అలాంటి ఆరాం పసందు యొక్క నవాబులుగా అవ్వడం కాదు. సేవ యొక్క విషయంలో ఆ విధంగా ఉండాలంటున్నారు బాబా. అయితే బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. మీ యొక్క నవాబీతనం విడిచిపెట్టండి. అంటే ఇక్కడే రాజులుగా అయిపోయామని అనుకోకండి అంటున్నారు బాబా. ఫిర్ బాప్ సాక్షాత్కార్ భీ కరాయేంగే, అప్నా పద్ దేఖో. అప్పుడు బాబా సాక్షాత్కారం కూడా చేయిస్తారంట, మీ పదవి చూసుకోండి అని. భవిష్యత్తులో కదా మనం ఉన్నతమైన పదవి పొందేవారిగా అవ్వాలి. देह अभिमान का कुल्हाड़ा आपे ही अपने पांव पर लगाया है। बहुत बच्चे बाबा से भी रीस करती है, अरे ये तो शिव बाबा का रथ है, इनकी संभाल करनी पड़ती है। यहाँ तो ऐसा है जो ढेर दवाइयां लेते रहती है, डॉक्टरों की दवाई करते रहती है। బాబా చెప్తున్నారనమాట. ఈ దేహాభిమానము అనేది చాలా చెడ్డది కదా! అందుకే బాబా చెప్పేదేంటి? పిల్లలు దేహాభిమానాన్ని విడిచిపెట్టండి. కొంతమంది ఈ బ్రహ్మ బాబాతో పోల్చుకుంటారంట. అరే ఇది శివబాబా రథం కదా! బ్రహ్మ బాబా అంటే శివబాబా యొక్క రథము. వీరిని సంభాళించవలసి ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఎక్కువ మందులు వేసుకునేవారు కూడా ఉండొచ్చు. అంటే డాక్టర్ ఇచ్చినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో అవి వాడాలి కదా! వారు చెప్పిన విధి ప్రకారం. बल बाबा कहते हैं शरीर को तंदुरुस्त रखना है परंतु अपनी अवस्था को भी देखना है। అయితే డాక్టర్ ఇచ్చిన డైరెక్షన్ అమలు చేయాలి. ఈ శరీరాన్ని అయితే ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కానీ మీ స్థితిని కూడా చూసుకోండి అంటున్నారు బాబా. అంటే కేవలం స్థితి బావుండాలి అంటున్నారు కదా బాబా అని అవి వదిలిపెట్టడం కాదు. బ్యాలెన్స్ అనేది ఉండాలన్నమాట. तुम बाप की याद में रहकर खाओ तो कभी कोई चीज नुकसान नहीं करेगी। మీరు బాబా స్మృతిలో ఉంటూ తిన్నట్లయితే ఎప్పుడు ఏ వస్తువు మిమ్మల్ని నష్టపరచదు అంటున్నారు బాబా. ఈ రోజుల్లో మనం ఎలాంటి ఆహారం తినవలసి వస్తుంది కదా! అంతా కల్తీ కల్తీ.
అయితే ఎప్పుడైతే అందులో బాబా శక్తి నిండుతుందో, మనం భోగు అర్పించి బాబా స్మృతిలో స్వీకరిస్తామో దాన్ని, అందులో ఉన్నటువంటి ఆ కల్తీతనం కావచ్చు, అపవిత్రత కావచ్చు, సమాప్తి అయిపోతుంది. అది నష్టపరచదు మనల్ని అంటున్నారు బాబా. యాద్ సే తాకత్ భర్ జాయేగి, స్మృతితో శక్తి నిండుతుంది అన్నమాట. భోజన్ బడా శుద్ధ హో జాయేగా, భోజనం కూడా చాలా శుద్ధమైపోతుంది. परंतु अवस्था नहीं है। बाबा तो कहती है ब्राह्मणों का बनाया हुआ भोजन उत्तम ते उत्तम है, परंतु ओ तब जबकि याद में रहकर बनावे, కానీ ఇంకా ఆ అవస్థ లేదు. తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా. బాబా అయితే చెప్తారు, బ్రాహ్మణుల ద్వారా తయారు చేయబడిన భోజనం చాలా ఉన్నతోన్నతమైన భోజనం అని. అది ఎప్పుడు ఉన్నతమైన భోజనం అవుతుంది? బాబా స్మృతిలో ఉంటూ తయారు చేసినప్పుడు అన్నమాట. याद में रह बनाने से उनको भी फायदा, खाने वालों को भी फायदा होगा. మీరు స్మృతిలో ఉంటూ తయారు చేస్తే తయారు చేసిన వారికి కూడా లాభం, అది తినే వారికి కూడా లాభం. అక్బీ తో బహుత్ హే నా, ఏ బిచారే క్యా పద్ పాయేంగే. ఆ జిల్లేడు పుష్పాలైతే ఎన్నో ఉన్నాయి కదా, పాపం వారు ఏం పదవి పొందుతారు? బాప్కో తో రహం పడతా హే, పరంతు దాస్ దాసియం బనానేకి బి నోంద్ హే. బాబాకైతే దయ కలుగుతుందంట, కానీ ఏం చేస్తాం? దాసుదాసీలుగా అయ్యేందుకు కూడా నియమం ఉంది కదా, వారు లేకపోతే ఎలా అంటున్నారు బాబా. ఇస్మే కుష్ నహీ హోనా చాహియే, విచార్ బి నహీ కర్తే హే, హమ్కో ఐసా బన్నా హే. అయితే ఈ మాత్రం ఖుషి అయిపోకండి, మేము స్వర్గంలోకి వెళ్తాము అని ఇలాంటి ఆలోచన కూడా రానివ్వకండి. దాస్ దాసియం బన్నే సే బి సావుకార్ బనేతో అచ్చా హే. దాస్ దాసీలుగా అయ్యే దానికంటే సావుకార్లుగా అవ్వడం మంచిది కదా. దాస్ దాసియం రఖ్ సకేంగే, బాప్ తో कहती है निरंतर ముజే యాద్ కరో, సిమర్ సిమర్ సుఖ్ పావో. బాబా చెప్తూ ఉంటారు, కేవలం మీరు నన్ను స్మృతి చేయండి, అంటే ప్రతి స్మరణలో కూడా సుఖాన్ని పొందుతారు అంటున్నారు బాబా. भक्त ने फिर सिमरती माला बैठ बनाती है, वो भक्तों का काम है। बाप तो सिर्फ कहते हैं अपने को आत्मा समझो, बाप को याद करो. అంటే ఇక్కడ బాబా చెప్పేదేంటి, అక్కడ భక్తులు చేసేదేంటి? స్మరణలో సుఖాన్ని పొందండి అని ఇక్కడ బాబా పిల్లలకి చెప్తారు. అదే మళ్ళీ భక్తి మార్గం వచ్చేసరికి మాల స్మరిస్తూ ఉంటారు వారు. మీకు గుర్తుగా అంటున్నారు బాబా. మధ్యలో ఉన్న పుష్పం కూడా శివ బాబాకి గుర్తుగా అన్నమాట. వాళ్ళు మాల తయారు చేసుకొని స్మరణ చేస్తారు. అది భక్తుల పని. మీరు అలాంటివి ఏమీ చెయ్యరు కదా. మీ ప్రతి క్షణం శ్వాస బాబా స్మృతిలో ఉండాలి అంటున్నారు బాబా. బాప్తో సిర్ఫ్ కేతే హై అప్నే కో ఆత్మ సమझो, బాప్ కో యాద్ కరో, బస్. ఇక్కడ బాబా పిల్లలకు చెప్పేది ఇదే అన్నమాట. మిమ్మల్ని మీరు ఆత్మని భావించండి, బాబా స్మృతిలో ఉండండి. ఇంకా అంతకు మించి ఏం చెప్పటం లేదు బాబా. बाकी कोई जप ना करो ना माला फिरो, బాప్ కో జాన్నా హే, ఉన్కో యాద్ కర్నా హే. ఇక్కడ జపం చేయడం, మాల త్రిప్పడం అలాంటివేమీ లేదు. బాబాని తెలుసుకోండి, బాబాను స్మృతి చేయండి. ముఖ్ సే బాబా బాబా బి కెహనా తోడే హీ హే, అంటే నోటితో బాబా బాబా అంటే బాగుంటుందా? అలా కూడా అనవలసిన అవసరం లేదు. మన మనస్సు బాబా యందు లగ్నమై ఉండాలన్నమాట. తుమ్ జాన్తే హో ओ हम आत्माओं को बेहद का बाप है, उनको याद करने से हम सतो प्रधान बन जाएंगे, अर्थात ఆత్మ కాంచన్ బన్ జాయేగి. అయితే బాబా చెప్పేది, పిల్లలు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సతో ప్రధానంగా అయిపోతారు, అంటే ఆత్మ కాంచనంగా బంగారు సమానంగా అయిపోతుంది. కితనీ సహజ్ హే, పరంతు యుద్ధ కా మైదాన్ హే నా, తుమ్హారా హీ హే మాయా సే లడాయి. అయితే ఎంత సహజం ఇది బాబాని స్మృతి చేయడం, కానీ ఇది యుద్ధ మైదానం కదా. మీ యుద్ధం ఎవరితో జరుగుతుంది? మాయతో అంటున్నారు బాబా. ఓ గడి గడి తుమ్హారీ బుద్ధి కా యోగ్ తోడ్తీ హే. గడియ గడియ మాయ మన బుద్ధి యోగం తెంచే ప్రయత్నం చేస్తుంది.
जितने जितने विनाशकाले प्रीत बुद्धि है उतना पद होता है सिवाय एक के और कोई भी याद ना పడే ఎంతెంత వినాశన కాలంలో ప్రీతి బుద్ధి కలవారిగా అవుతారో అంత పదవి అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా మంచి పదవి అనేది లభిస్తుంది అన్నమాట అయితే మీరు ఒక్క బాబాని తప్ప ఇంకెవరిని స్మృతి చేయకండి कल्प पहले भी ऐसे निकले हैं जो విజయ మాలాకే దానే బనే హే కల్ప క్రితం కూడా ఈ విధంగానే వెలువడ్డారు వారు విజయ మాలలో మణులుగా అయ్యారంటున్నారు బాబా तुम जो ब्राह्मण कुल के हो ब्राह्मणों की रुंड माला बनती है जिन्होंने बहुत गुप्त मेहनत की है మీరు ఏదైతే బ్రాహ్మణ కులభూషణులు ఆ బ్రాహ్మణులే మళ్ళీ విష్ణుమాలకు చెందిన వారిగా అవుతారు కానీ ఇందులో చాలా గుప్తమైన శ్రమ ఉంది అంటున్నారు బాబా జ్ఞాన్ బి గుప్త హే బాప్ తో హర్ ఏక్ కో అచ్చి రీతి జాన్తే హే ఈ జ్ఞానం ఉన్నది కూడా చాలా గుప్తం బాబా ప్రతి ఒక్క పిల్లల కోసం మంచి రీతిగా తెలుసు अच्छे अच्छे नंबर वन जिनको महारथी समझते हैं वो आज है नहीं देहाभिमान बहुत है చాలా మంచి మంచి నెంబర్ వన్ మహారథులుగా పిలువబడేవారు కూడా ఈ రోజు లేరు కారణం ఏంటి దేహాభిమానం చాలా ఉన్న కారణంగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు బాబాను బాప్కి యాద్ రెహ్ నహీ సక్తే మాయా బడా జోర్ సే తప్పడ్ మారుతీ హే అంటే బాబా స్మృతి నిలవటం లేదు అంటే ఏమవుతుంది మాయ చెంపదెబ్బ వేస్తుందన్నమాట बहुत थोड़े हैं जिनकी माला बन सकेंगे तो बाप फिर भी बच्चों को समझाते हैं अपने को देखते रहो हम कितने पवित्र देवता थे फिर हम क्या से क्या किचड़ा बन गए हैं अब शिव बाबा मिला है तो उनके मत पर चलना चाहिए కాబట్టి బాబా చెప్తున్నారు మీరు మంచి రీతిగా బాబాను స్మృతి చేసినట్లయితే మాలలో మణులుగా అయిపోతారు చాలా తక్కువ మంది మాలలో మణులుగా అవుతారనమాట దానికి తగిన పురుషార్థం కూడా చేయాలి బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని బాబాను స్మృతి చేయండి ఇంకా మిమ్మల్ని మీరు చూసుకోండి మేము ఎంతవరకు పవిత్ర దేవతలుగా అయ్యాము అని ఎలా ఉండేవారం ఎలా అయ్యాము ఆ కిచడా అనేది ఆ అశుద్ధత తొలగుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి అంటున్నారు బాబా ఒకప్పుడు పవిత్రమైన శుద్ధ దేవతలుగా ఉండేవారు కానీ నెమ్మది నెమ్మదిగా ఏమైంది ఆ చెత్త అనేది ఆత్మలో నిండుతూ వచ్చింది अब शिव बाबा मिला है तो उनकी मत पर चलना चाहिए ना कोई भी देहदारी को याद नहीं करना है ఇప్పుడైతే మనకు శివ బాబా లభించారు ఇంకేం చేయాలి ఇంకే మతం పైన నడవకండి ఏ దేహదారిని స్మృతి చేయకండి అంటున్నారు బాబా కోయికి బి యాద్ నా ఆయే ఎవ్వరి స్మృతి రాకూడదు చిత్ర బి కోయి కా నహీ రఖనా హే ఏక్ శివ బాబాకి యాద్ రహే ఎవరి చిత్రాలు పెట్టుకునే అవసరం కూడా లేదు మీకు అంటున్నారు బాబా ఒక్క శివ బాబా స్మృతిలో ఉండండి శివ బాబాకు శరీర్తో హే నహీ ए भी टेम्परेरी लोन लिया है तुमको ऐसा देवी देवता लक्ष्मी नारायण बनने के लिए कितनी मेहनत करते हैं అయితే శివబాబాకు శరీరమే లేదు ఈ రథము అనేది కూడా టెంపరీ అన్నమాట అద్దెకు తీసుకున్నారు మీరు ఏ విధంగా తయారవ్వాలి అంటే చూస్తున్నారు కదా అయితే బాబా అప్పుడప్పుడు సందర్భం అనుసారంగా చెప్తారు మన లక్ష్యాన్ని మనం మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో లక్ష్మీనారాయణల ఫోటో మీ ఎదురుగా పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి అని ఈ విధంగా లక్ష్మీనారాయణలుగా అవ్వాలి అనే లక్ష్యం ఉండాలి కానీ స్మృతి చెయ్యమని కాదు దాని అర్థం మీరు బాబా ఫోటో లేనప్పటికీ కూడా స్మృతి చెయ్యొచ్చు మనసుతో చేసేది కదా ఇది మరి ఈ విధంగా పూర్తి దేవీ దేవతలుగా అవ్వాలి అంటే ఫుల్ పుష్పాలుగా అవ్వాలి అంటే ఎంత శ్రమ చేయాలి బాప్ कहते हैं तुम हमको पतित दुनिया में बुलाते हो तुमको पावन बनाता हूं फिर तुम पावन दुनिया में मुझे बुलाते नहीं हो బాబా చెప్తున్నారనమాట మీరు ఇప్పుడు పతితంగా అయిపోయారు అందుకు ఈ పతిత ప్రపంచంలోకి నన్ను పిలుస్తారు
నేను మిమ్మల్ని పావనంగా తయారు చేసేస్తాను, పావనం ప్రపంచంలోకి తీసుకువెళ్తాను, మిమ్మల్ని అర్హులుగా చేస్తాను. అక్కడికి మీరు నన్ను పిలవరంటున్నారు బాబా. ఇక్కడికైతే పిలుస్తున్నారు, బాబా పని ఉంది కాబట్టి ఇక్కడ. అక్కడికైతే నన్ను పిలవరు కదా. వహా ఆఖరికి ఆఖరేంగి బాబా అంటున్నారు, అక్కడికి వచ్చి నేను ఏం చేయాలి? ఉన్కి సర్వీస్ హీ పావన్ బనానీ కీ హే. బాబా సేవ ఉన్నదే దేనికోసం? పావనంగా తయారు చేయడం కోసం. బాప్ జాన్తే హే కి ఏక్దమ్ జల్కర్ కాలే కోయల్ బన్ గయే, బాప్ ఆయే హే తుమ్హే గోరా బనానే. బాబా చెప్తున్నారనమాట, మీరు ఒక్కసారిగా దేహ భ్రాంతిలోకి వచ్చి నల్లగా అయిపోయారు, బాబా వచ్చి ఇప్పుడు సుందరమైన వారిగా, శుద్ధమైన వారిగా తయారు చేస్తున్నారు. अच्छा, मीठे मीठे सिखिला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार। पहले पॉइंट, सर्विस में बड़ा एक्यूरेट रहना है। दिन रात सर्विस की उछल आती रहे। सर्विस को छोड़ कभी भी आराम नहीं करना है। बाप समान कल्याणकारी बनना है। మొదటి పాయింట్, సర్వీస్ లో చాలా ఎక్యురేట్ గా ఉండాలి, సేవలో చాలా ఖచ్చితంగా ఉండాలి, రాత్రి పగలు ఇదే ఉమంగం కలిగి ఉండాలి, సేవ చెయ్యాలి అని. సేవను వదిలి ఆరాం అంటే రెస్ట్ లోకి వెళ్ళడం అలా చెయ్యకండి అంటున్నారు బాబా. సేవను విడిచిపెట్టి రెస్ట్ తీసుకోకండి. బాబా సమానంగా కళ్యాణకారిగా తయారవ్వాలి. दूसरा, एक की याद में प्रीति बुद्धि बन अंदर का किचड़ा निकाल देना है, खुशबूदार फूल बनना है। इस किचड़े की दुनिया से दिल नहीं लगाने हैं। రెండో పాయింట్, ఒక్కరి స్మృతితో ప్రీతి బుద్ధి కలవారిగా అయి లోపల ఉన్న ఆ చెత్త ఏదైతే ఉందో, వికారాల యొక్క దుర్గంధాన్ని తొలగించుకోవాలి. సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. ఈ చెత్త ప్రపంచంతో ఏ మాత్రం మనస్సు ఉండకూడదు అంటున్నారు బాబా. మనస్సు అనండి, ఆకర్షణ అనండి. इस किचड़े की दुनिया से दिल नहीं लगाने हैं। वरदान, मन बुद्धि द्वारा श्रेष्ठ स्थितियों रूपी आसन पर स्थित रहने वाले तपस्वी मूर्त भव। मन बुद्धि द्वारा श्रेष्ठ स्थितियों रूपी आसन पर स्थित रहने वाले तपस्वी मूर्त भव। मनस्सु बुद्धि द्वारा శ్రేష్ఠ స్థితి రూపీ ఆసనంపై స్థితులయ్యే తపస్వి మూర్తులుగా తయారు కండి. మనస్సు బుద్ధి ద్వారా శ్రేష్టమైన స్థితుల రూపీ ఆసనం పైన స్థితులయ్యే తపస్వి మూర్తి భవ. तपस्वी सदा कोई ना कोई आसन पर बैठकर तपस्या करते हैं. తపస్విలు ఏం చేస్తారు? ఏదో ఒక ఆసనంపై కూర్చొని తపస్సు చేస్తారు.
आप तपस्वी आत्माओं का आसन क्या है? మరి తపస్వి మూర్తులైన మీ ఆసనం ఏంటి? ఏకర స్థితి, परिस्था स्थिति। इन्हीं श्रेष्ठ स्थितियों में स्थित होना अर्थात ఆసన్ పర్ बैठना। ఒకటి ఏకరస స్థితి మరియు పరిస్థా స్థితి। ఈ శ్రేష్టమైన స్థితుల రూపి ఆసనం పైన స్థితిలై కూర్చోండి। స్థూल आसन पर तो स्थूल शरीर बैठता है, लेकिन आप इस श्रेष्ठ आसन पर मन बुद्धि को बिठाओ। అంటే స్థూలమైన ఆసనం పైన శరీరం కూర్చుంటుంది, కానీ మీరైతే శ్రేష్టమైన ఆసనం పైన మనస్సు బుద్ధిని కూర్చోబెట్టండి అంటున్నారు బాబా। ఏ తపస్వి एक टांग पर खड़े हो जाती है और आप ఏకర స్థితి में ఏకాగ్ర हो जाते हो। అక్కడ తపస్విలు ఏం చేస్తారంటే ఒంటి కాలు పైన కూర్చొని నించొని కూడా తపస్సు చేస్తారనమాట। కానీ మీరేం చేయాలి? ఏకరస స్థితిలో ఏకాగ్రచితులై ఉండాలి అంటున్నారు। ఉన్హోంకా హే హఠ యోగ్ और आपका है సహజ యోగ్। అందుకే వారు చేసేది హఠయోగం, మీది సహజ రాజయోగం। మీ అసలైన శ్రేష్టమైన స్థితి అనే ఆసనం ఏకరస స్థితి, పరిస్థా స్థితి। మనస్సు బుద్ధి లగ్నం చేయాలి అన్నమాట, అంతేకాని హఠంగా ఇక్కడ కూర్చొని చేసేదేమీ లేదు అంటున్నారు బాబా। మనస్సు బుద్ధి ద్వారా శ్రేష్ట స్థితుల రూపీ ఆసనాల పైన మీరు కూర్చోండి, అప్పుడే తపస్వీలుగా కాగలరు। स्लोगन, प्यार के सागर बाप के बच्चे, प्रेम की भरपूर गंगा बनकर रहो। ప్రేమ సాగరుడైన బాబా పిల్లలు ప్రేమ యొక్క అంటే ఆ ప్రేమతో నిండిన గంగలుగా తయారవ్వండి। సాగరుని పిల్లలు గంగలు కదా, మరి ఎలా అయితే బాబా ప్రేమ సాగరుడో అలా మీరు కూడా ఆ ప్రేమ నిండిన గంగలుగా తయారవ్వండి అంటున్నారు బాబా। ఈరోజు ముఖ్యంగా బాబా ఆత్మలో ఏదైతే వికారాల దుర్గంధము చెత్త ఉందో దాన్ని తొలగించుకోవాలి, మీరు శుద్ధమైన పుష్పాలుగా తయారవ్వాలి। మరి ఆ చెత్త తొలగాలి అంటే బాబా స్మృతి, ఇంకా వేరే ఉపాయం లేదు అంటున్నారు బాబా। ఇంకా ప్రశ్నలో బాబా అడిగారు, పవిత్రంగా తయారయ్యే పిల్లలు ఏ విషయంలో బాబాను ఫాలో చేయాలి? ఏ విధంగా? బాబా పరమ పవిత్రుడు కదా, వారిలో ఎప్పుడు అపవిత్రత అనే చెత్త అనేది మిక్స్ కాదు, ఇంకా బాబా అలాంటి అపవిత్రులతో కూడా మిక్సప్ కలవరు అన్నమాట। అలా పిల్లలైన మీరు కూడా పవిత్రంగా తయారవ్వాలి, పవిత్రమైన పుష్పాలుగా అవ్వాలి। ఈ విషయంలో బాబాని ఫాలో చేయండి, ఎలాంటి అపవిత్రులతో మీకు సాంగత్యం ఉండకూడదు అంటున్నారు బాబా। అందుకే దేహాభిమానంలోకి వచ్చి దేహాభిమానం యొక్క దృష్టితో చూడకూడదు ఎవరిని అని కూడా చెప్పారు బాబా। చెడు చూడకండి అని చెప్తున్నారనమాట। అయితే బాబాను ఎంత స్మృతి చేస్తే అంత మీలో ఉన్నటువంటి చెత్త అంతా క్లియర్ అయిపోతుంది। మీరు ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు, మళ్ళీ ఎలా తయారవ్వాలి, ఇదైతే మీకు మీరు అర్థం చేసుకొని పురుషార్థంలో ముందుకు వెళ్ళాలి। బాబా అయితే పురుషార్థం చేయిస్తూ ఉంటారు, కానీ మాయతో యుద్ధం నడుస్తూనే ఉంటుంది। యుద్ధ మైదానంలో ఉన్నారు కాబట్టి విజయం పొందాలి అంటున్నారు బాబా। ఎవరైతే విజయం పొందుతారో వారికి గుర్తుగానే విజయమాల కూడా తయారై ఉంది, దాన్నే రుండమాల అని కూడా అంటారు। మాలలో మనలుగా అవ్వడం కోసం శ్రమ అయితే చేయాలి కదా, ఈజీగా అయిపోదు కదా ఏది అని చెప్తున్నారనమాట బాబా।
ఇంకా లక్ష్మీనారాయణులు చూడండి ఎంత సుందరమైన వారు. అసలు అపవిత్రులెవరు వారిని టచ్ చేయడానికి కూడా వీలు లేదు. అంత శుద్ధమైనటువంటి వారు. వారికంటే శుద్ధమైన వారు, పవిత్రమైన వారు శివబాబా. నన్నెవరు టచ్ చేయలేరు కూడా అంటున్నారు బాబా. ఎందుకంటే నేను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుణ్ణి. కానీ బాబాకి గుర్తుగా పెద్ద రూపాన్ని తయారు చేసుకొని పెట్టుకున్నారు. అభిషేకం చేస్తూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. భక్తులైతే ఏవేవో చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మేము మాలో ఉన్న దుర్గంధాన్ని క్లియర్ చేసుకోవాలి అని. కాబట్టి నిరంతరం నన్ను స్మృతి చేస్తూ ఉండండి అంటున్నారు బాబా. అంటే సిమర్ సిమర్ స్మరణ స్మరణలో కూడా సుఖాన్ని పొందండి అని చెప్తున్నారు బాబా. ఇంకా భోజనం కోసం కూడా చెప్పారు ఈరోజు. ఇంకా అంత పర్ఫెక్ట్ అవస్థ అనేది తయారవ్వలేదు. కానీ తయారు చేసుకునే సమయం అయితే ఇదే. బ్రాహ్మణులు బాబా స్మృతిలో ఉంటూ తయారు చేసిన భోజనానికి చాలా ప్రాముఖ్యత ఉంది అన్నమాట. ఆ విధంగా తయారు చేస్తేనే మీ లాభం కూడా, తినేవారి లాభం కూడా అంటున్నారు బాబా. ఎవరి కళ్యాణమైనా చేసే అభిరుచి ఉండాలి, తప్పించాలి సేవలో అంటున్నారు. సేవ వదిలేసి విశ్రాంతి తీసుకోవాలి అనే ఆలోచన కూడా రానివ్వకండి అంటున్నారు. ఒకవేళ భోజనం దగ్గర కూర్చున్నారు, ఎవరో వచ్చారు. ఉమ్, మ్యూజియం మొదలైనవి ఉన్నాయనుకోండి, అస్సలు ఖాళీ ఉండదు. రెస్ట్ లేకుండా సేవ చేయవలసి ఉంటుంది. వారు నోరు కూడా ఆర్చుకుపోతుంది. అలా సేవ యొక్క అభిరుచి ఉండాలి అంటున్నారు బాబా. ఆ విధంగా మనం సేవ చేసినప్పుడు చాలా ఉన్నతమైన పదవి కూడా పొందగలము. ఏదో దాసదాసీలు పదవి పొందినా పర్వాలేదు అనుకోకండి. అందులో ఖుషి అయిపోకండి. దానికంటే సావుకారు ప్రజలుగా అవ్వడం బెటర్ కదా అంటున్నారు బాబా. ఇప్పుడు ఇంత బాబాని తెలుసుకున్నాం కాబట్టి సావుకారు ప్రజలుగా కూడా ఎందుకు అవ్వాలి? పూర్తి పదవే పొందాలి కదా అనే ఇంట్రెస్ట్ పిల్లలకు ఉండాలి అన్నమాట. ఆ లక్ష్యంతో సేవ చేయండి. బాబాని స్మృతి చేయండి. బాబా అయితే సదా ఎవర్ ప్యూర్. బాబా ఎప్పుడు అశుద్ధంగా అవ్వరు. అందుకు మనం అశుద్ధంగా అయిపోయాం జన్మల్లోకి వస్తూ. కలలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ వచ్చాయి. బాబాని మనం ఇక్కడ ఈ అపవిత్ర ప్రపంచంలోకే పిలుస్తాము. పావనంగా తయారు చేయమని. బాబా వస్తారు, పావనంగా తయారు చేస్తారు, పావన ప్రపంచంలోకి పంపిస్తారు. అక్కడ మళ్ళీ బాబాని పిలవం. నాకేం పని అక్కడ, నేను వచ్చి ఏం చేస్తాను అంటున్నారు బాబా. ఇంకా ఈరోజు విశేషంగా సేవలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉండాలి. రాత్రనక, పగలనక ఈ ఉత్సాహం అయితే ఉండాలంటున్నారు. సేవను విడిచిపెట్టి రెస్ట్ తీసుకోవాలి అని ఆలోచించకండి. మీ కళ్యాణం చేసుకోవాలి, ఇతరుల కళ్యాణానికి కూడా నిమిత్తం కావాలి అంటున్నారు. ప్రీతి బుద్ధి కలవారిగా అయి లోపల ఉన్న చెత్తను క్లియర్ చేసుకోవాలి. ఇంకా విశేషంగా సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలంటున్నారు. మనలో ఆ సుగంధం నిండాలి అంటే వికారాల రూపీ చెత్త తొలగాలి అన్నమాట. అది ఎలా తొలగుతుంది? బాబా స్మృతితో. ఇంకా ఈ చెత్త ప్రపంచంతో ఏమాత్రం మనసు పెట్టుకోకండి. ఉం? దాన్ని చూడకండి అసలు చెత్త ప్రపంచాన్ని అంటున్నారు బాబా. వరదానం ఇచ్చారు ఈరోజు బాబా. మనస్సు బుద్ధి ద్వారా శ్రేష్ట స్థితుల రూపీ ఆసనం పైన స్థితులయ్యే తపస్వి మూర్తులుగా తయారు కండి అని. హఠంగా ఇక్కడ చేసేది లేదు. మనం ఏకాంతవాసులై ఏకాంత చితులై బాబా స్మృతిని చేయాలి. అది కూడా మనస్సు బుద్ధి ఆధారంతో. తపస్సు ఎవరు చేయాలి? శరీరం కాదు, ఆత్మ, మనస్సు బుద్ధి ఆధారంతో. ఒక స్లోగన్, ప్రేమ సాగరుని యొక్క పిల్లలు కదా మీరు. మీరు కూడా ఆ ప్రేమతో నిండిన గంగలుగా అవ్వండి. ఓం శాంతి.
सिमर सुख पाता है, मन गीत खुशी के गाता है। सिमर सिमर सुख पाता है, मन गीत खुशी के गाता है। प्यारे बाबा प्यार तुम्हारा, प्यारे बाबा प्यार तुम्हारा, सोए भाग्य जगाता है। सिमर सिमर सुख पाता है, मन गीत खुशी के गाता है। रोम रोम पुलकित हो उठता, पावन पावन यादों से। जीवन मधुर मधुर बन जाता, ज्ञान की मीठी बातों से। देह भान से दूर गगन में दिल को उड़ा ले जाता है। देह भान से दूर गगन में दिल को उड़ा ले जाता है। प्यारे बाबा प्यार तुम्हारा, प्यारे बाबा प्यार तुम्हारा, सोए भाग्य जगाता है। सिमर सिमर सुख पाता है, मन गीत खुशी के गाता है। अनुपम परिचय अपना देकर, रूहों का कल्याण किया। योगी पावन जीवन का नैनों से वरदान दिया। खुद को हम पर वारने वाले, तुम पर दिल बलि जाता है। खुद को हम पर वारने वाले, तुम पर दिल बलि जाता है। प्यारे बाबा प्यार तुम्हारा, प्यारे बाबा
मन गीत खुशी के गाता है। पंख लगा के उमंगों के साथ अपने सब को लेकर खुले गगन में उड़ते हम तो बाहों में भर के अंबर। खुशियों का संसार मिला, किस्मत पे मन इतराता